మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవ భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ. గురుగారు, ఈ 2025 చూస్తుండగానే అయిపోయింది. సో 2026 నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరం అని అంటున్నారు కాబట్టి ఆంగ్ల సంవత్సరానికి మనం వచ్చేసాం. సో ముఖ్యంగా ప్రతి వారికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలని. సో ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తెలియజేయండి. 2026 సంవత్సరము ఆంగ్ల సంవత్సరము, ఇంగ్లీష్ నెల జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వాళ్లకు ఎలా ఉంది అని మనం చర్చించుకునే ముందు ప్రత్యేకంగా కొన్ని ఈ రాశి వారి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకోవడం మనకు ఆనవాయితీ. మామూలుగా మాస ఫలితాలు ఇటీవల చెప్పేటప్పుడు నేను ప్రతి రాశి వాళ్లకు వాళ్ళ ప్రత్యేకతలు కొన్ని చెప్పి తర్వాత ఆ మాస ఫలితము, సంవత్సర ఫలితం చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా మిథున రాశి వాళ్ళు అంటే మిథునము లేదా మైథునము అంటే కలయిక అని అర్థం. స్త్రీ పురుషుల రాశి అంటారు. అక్కడ చూస్తే ఒక భార్యాభర్త ఇద్దరు ఉన్నట్టుంటాయి. ఈ రాశి ప్రపంచానికి చాలా అవసరమైన రాశి. కాలపురుషుడికి 3వ రాశి. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్స్. ఒక కలయిక కమ్యూనికేషనే కదా. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు, కొరియరు, లేదు టెలికమ్యూనికేషన్సు, సెల్ ఫోన్ కంపెనీసు, ఇవన్నీ కలపడమే కదా. ఫోన్తో ఒకరి ద్వారా ఒకరు మాట్లాడడమే కదా. ఎక్కడున్న ప్రపంచాన్ని కలిపేటువంటి రాశి ఇది. అంటే ప్రయత్నము, ఏదైనా ఒకరి ఇంకొక వ్యక్తిని మీట్ అవ్వాలంటే ప్రయత్నించాలి. నేను వెళ్ళి కలవాలి, నేను ఇక్కడికి వెళ్ళి ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను హోటల్కి వెళ్ళాలి, ఏదైనా ప్రయత్నమే. ప్రపంచమంతా ఏ ప్రయత్నం చేయకుండా ఆపేస్తే డెవలప్మెంట్ లేదు. అంటే ప్రయత్నంలో ప్రపంచం ఉంది. ఆ ప్రయత్నాన్ని సక్సెస్ అవుతుందా కాదా తెలియజేసేది మిథున రాశి. ప్రయత్నం అనేది వాళ్ళకి అవసరమైన దాన్ని కలుసుకోవడం, కలయిక. ఈ 2 వస్తువులు కలిసే ఒక యోగం. ఇది యోగవంతమైన రాశి. అందుకే ఇది పార్వతీ పరమేశ్వర రాశి, అర్ధనారీశ్వర తత్వం గల రాశి అంటారు. ఇక్కడే ఆరుద్ర నక్షత్రం ఉంది, అది శివుడిదే. శివుడు ఎక్కడుంటే అక్కడ పార్వతీదేవి ఉంటుంది కదా. అంటే వాళ్ళే ఒక భార్య ఉంటే భర్త ఉంటుంది, భర్త ఉంటే భార్య ఉంటారు. మరి వాళ్ళ ఆది దంపతులు, మొట్టమొదటి దంపతులు వాళ్ళే. ఏమున్నా మనం ఏమైనా శివాలయానికే వెళ్తాం, మనమ్మ మనలాగా వెళ్ళిపోతాం. భార్య పిల్లలతో ఫ్యామిలీతో ఉన్న ఏకైక దేవుడు శివుడే. ఇంకే దేవుడికి ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ ఫోటో ఎవరికి ఉండదు, చూడొచ్చు. అంటే వాళ్ళు కమ్యూనికేషన్. విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు ఆయన కొడుకే. శౌర్యానికి సమస్త దోషాలను హరించేటువంటి మహాశక్తివంతమైన సుబ్రహ్మణ్య అవతారం ఆయన కొడుకే. ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి దశమహావిద్యుల అవతారాలు ఎత్తుకుంటే పార్వతీదేవి ఆయన భార్యనే. మరి లయకారకుడు, ఏదైనా తనలో కలుపుకునే శక్తి ఉన్నటువంటి వాడు శివుడే. అందుకే శివాలయానికి వెళ్తే మనకేం మంచి చేయడు, మన చెడ్డంతా లాగేస్తూ ఉంటాడు ఆయన. మన చెడ్డను లాక్కుంటూ ఉంటాడు, మనకు ఆటోమేటిక్ మంచి జరుగుతూ ఉంటుంది. ఆ లయం చేసుకుని వస్తాడు స్పీడ్గా. శివలింగానికి ఆ స్పెషాలిటీ ఉంది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఒక మెమరీ కార్డు లాంటిది. అందుకు శివుడు ముందు పోయి కష్టాలు చెప్పకూడదు. ఓహో నీకు కష్టాలు కావాలని చెప్పి మళ్ళీ డేసి మళ్ళీ కష్టం ఇస్తుంది. సమస్త శుభాలు ప్రసాదించు స్వామి, సమస్త శుభాలు ప్రసాదించు స్వామి, సమస్త శుభాలు ప్రసాదించు స్వామి. ఆయన విసుగైపోతుంది, అన్ని మంచి జరుగుతాయిపో ఉంటాడు. అంటే మన చెడ్డను హరించేస్తుంది శివాలయం. శివాలయానికి వెళ్తే కూడా వాళ్ళు అలా వెళ్ళి ఇలా ఇటు రాదు, ఏం ఫలితం రాదు. ఇవంతా ఎక్సర్సైజ్లు పనికిరావు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు, 20 సంవత్సరాలు 20 నిమిషాలు కూర్చో, 60 సంవత్సరాలు 60 నిమిషాలు కూర్చో, 50 సంవత్సరాలు 50 నిమిషాలు కూర్చో. అంటే మన కోసం మనకు 50 నిమిషాలు కూర్చోలేమా? నాకు బస్సు పోతుంది, నాకు రైలు పోతుంది, నేను గుళ్ళో ఉన్నాను, ఇంకెళ్ళిపోతుంది, దర్శనం అయిపోయింది కదా, ఇంకెందుకు పట్టవ పరుగు. మన కర్మ మనం తరిమేస్తుంది దాని నుంచి. మనం దేవుడి దగ్గరికి, మామూలు ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర కూర్చుంటారు సాయంత్రం వరకు. వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగా మనుషులే. సృష్టి పాలకులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వయసు ఎన్ని సంవత్సరాల్లో అన్ని నిమిషాలు కూడా కూర్చోలేకపోతే మనకేంటి ఫలితాలు వస్తాయి? ఒక మంచి నేతి మిఠాయిల అంగడికి వెళ్తే ఏం పీలుస్తారు మీరు కడుపుకి? నెయ్యి వాసన. మంచి ఫ్లవర్ స్టాల్స్కి వెళ్తే ఏం పిలుస్తారు? పూల వాసన. ఒక మంచి డ్రైనేజీ పక్కన పోయి కూర్చుంటే ఏం పిలుస్తారు? దుర్గంధాన్ని పిలుస్తారు, కడుపు నిండా పిలుస్తారు. ఒక అద్భుతమైన శివాలయంలోకి వెళ్తే దైవశక్తి ఆ గాల్లో ప్రసరించి నిండిపోయి ఉంటుంది. పరమేశ్వర శక్తితో అక్కడ ఉన్న ఆక్సిజన్ ఉంటుంది.
అదే పిలుస్తాం. ఇంక మన దగ్గర చెడ్డ ఉంటుందా? ఇది సీక్రెట్. దేవుడికి వెళ్ళి మన అంగడి సరుకులు చెప్పాడు, మన కష్టాలు ఏం చెప్పాల్సిన పనిలే, మన ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేయాల్సిన పని లేదు. చక్కగా ఆయన అన్నీ ఇస్తాడు. ఆయన బోలాశంకరుడు, ఏది లేదనకుండా ఇస్తాడు. ఆయన దగ్గర మనం సోదరామని చెప్పకూడదు, వాళ్ళకి విసుగు వస్తుంది. ఏడవడము, తల కొట్టుకోవడము ఎంత చేయకూడదు. సమస్యలు వాళ్ళు ప్రసాదించమి, మీరు లేకపోతే మేము లేము, మీ పాదసేవ మాకు పరమావధి, తరతరాలకు మీరే మా తోడు ఉండాలి, మన వరకే ఆలోచించకూడదు, మన తరతరాలు చెప్పాలి. అక్కడ ఎంత బాగా ఆలోచిస్తుంది ఇక్కడ వచ్చిన ఆవిడ, ఆ వ్యక్తి చూడు ఎంత బాగా చెప్తున్నాడు, మనకు ఎంత స్పెషల్గా చెప్పాడు. వాళ్ళని ఆలోచింప చేయాలి. ఈ కమ్యూనికేషన్ రాసేది ఇది లేకపోతే ప్రపంచం లేదు. మిథున రాశి లేకపోతే ప్రపంచం లేదు. ప్రపంచంతో ప్రపంచం కలవకపోతే ప్రపంచం లేదు. అదే కలయిక. మిథునం అంటే కలయిక అని అర్థం. అలాగే గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ నూతన సంవత్సరం? 9వ స్థానంలో వీళ్ళకు సప్తగ్రహ కూటమి ఉంది. జన్మంలో గురువు ఉన్నాడు. జన్మంలో గురువు మంచివాడు కాదు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వేడి చేయడము, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము లాంటివి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. జన్మలో గురువు మంచోడు కాదు. బాధ కాకపోతే జన్మంలో ఉన్నాడు. మొహమాటాన్ని ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు. 9వ స్థానంలో 7 గ్రహాలు కలుస్తున్నాయి. పితృ అరిష్టము అంటే తండ్రి తర్వాత తాత ముత్తాతలకు అరిష్టము. కాబట్టి పితృ ఆరాధన చేసుకోవడం మంచిది. పితృ ఆరాధనలు ఎవరు చేయాలి? ప్రతి ఒక్కరు చేయాలి. ఈ రాశిలో ఉన్న అందరూ చేయాలి. తండ్రి బతుకుంటే చేయకూడదు. మరి తండ్రి బతుకున్నప్పుడు ఆయన చేయడు, నాకు వయసు అయిపోయింది, నాకు నమ్మకం లేదంటాడు. అప్పుడు ఎలా పరిస్థితి? తండ్రి చేస్తేనే బిడ్డకు బాగుంటుంది, తర్వాత వాళ్ళకి బాగుంటుంది. నమ్మకం ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మరి ఏం చేయాలి అంటే అమావాస్య రోజు అన్నదానం చేయాలి. అన్నదానం చేయాలంటే కనీసం 5 మందికి ఒక ఆర్డర్స్ ప్యాకెట్లో ఒక 5 తీసుకొని, ఓ చిన్న వాటర్ బాటిల్ ఒక 5 తీసుకొని, ఎవరికన్నా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు లాంటి బెగ్గర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు. మరి ఒక నెల అవుతుంది, ఇంకో నెల కాదు, నెలకు కుదరదు. కాశీ, అయోధ్య లాంటి పుణ్యక్షేత్రాలకు ఆన్లైన్లో అన్నదానం డొనేషన్ ఒక 500 చేసేయచ్చు. ఈచ్ ఒక మీల్స్కి 100 రూపాయల లెక్కన. అక్కడ ఎవరో వస్తారు, ఈ డబ్బులతో ఆ రైస్ అంతా వాళ్ళు తింటారు, వాళ్ళకి కొంత రక్తం ప్రాణం తయారవుతుంది. ఇక్కడ మీకు పరిహారం అవుతుంది. మా పితృదేవతలు సంతోషపడాలి అని తలుచుకుని చేస్తే చాలు. ఇప్పుడు ఒకప్పుడైతే వండి పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఆన్లైన్ డొనేషన్ కూడా చేయొచ్చు, అంతే కదా. కాబట్టి అన్నదానం అనేది మహాదానము. అన్నదానంలో 9 గ్రహాలు ఉన్నాయి. అన్నదానం చేస్తే 9 గ్రహాలు యాక్టివేట్ అయిపోతాయి, ఏ రాశి వాళ్ళకైనా. రైస్ అంటే చంద్రుడు, వాటర్ అంటే చంద్రుడు, రాహు అంటే తల ఉంటుంది, నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేదంతా రాహువే. కాబట్టి రైసు, వాటర్ మనం ఇచ్చామంటే రాహు, చంద్రుడు యాక్టివేట్ అవుతారు. కడుపులో జీర్ణాశయం గురువు. అదేవిధంగా ఆ జీర్ణాశయంలో ఆకలి కలుగుతుంది కదా, ఆకలి బాధక శనికారకుడు. ఆకలి బాధలు అంటే శనేశ్వరుడు కారకుడు. ఎప్పుడైతే ఫుడ్ వాటర్ లోపలికి వెళ్తుందో జీర్ణాశయం నిండిపోతుందో గురువు రిలాక్స్ అయిపోతాడు. ఎప్పుడు ఆకలి బాధ తగ్గిపోతుందో శని రిలాక్స్ అయిపోతాడు. అబ్బా నాకు తృప్తిగా తిన్నాను అనేది శుక్రుడు. దానివల్ల ఇదంతా జరిగింది, నాకు మంచి జరిగింది కలిగేటువంటి బుద్ధి ఏదవుతుందో అది బుధుడు. ఈ ఆహారము దీన్ని జీర్ణం చేసేటువంటి వేడిని పుట్టాలి కదా, అక్కడ జఠరాగ్ని అంటారు కదా, ఆ అగ్ని సూర్యుడు. దీని ద్వారా తయారయ్యే రక్తము కుజుడు. ఇక నాకు వద్దు అంటారు ఆహము, వద్దు అంటే కేతు, నాకేది వద్దు అంటాడు ఆయన, తల్లది కదా కేతు. ఇక్కడ నవగ్రహ స్వరూపం అన్నము. అందుకే అన్నం పరబ్రహ్మం అన్నారు. సమస్త సృష్టి అంటే ఈ భూగోళం 360 డిగ్రీస్, ఈ 360 డిగ్రీలు నవగ్రహ స్వరూపం ప్రభావంతో ఉంది. అందుకే ఒక వ్యక్తికి భోజనం పెట్టిస్తే మనకేదో మంచి జరుగుతుంది, ఇద్దరికి పెట్టిస్తారు, ముగ్గురు పెట్టిస్తారు, వాళ్ళు వేల మందికి అన్నదానం చేసే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు వస్తూనే ఉంటుంది, అన్నదానం చేస్తారు, డబ్బు వస్తూ ఉంటుంది. ఏం నడుస్తుంది, డబ్బు రాదు, గురుబలం లేదు, డబ్బు రాదు, ఇవంతా సోది కబుర్లు. ఎనీ టైం అన్నదానం చేసుకోవచ్చు, ఎనీ టైం కాలభైరవాదం చేసుకోవచ్చు, ప్రకృతి సేవ ఎనీ టైం చేసుకోవచ్చు. ఇది నిత్య యజ్ఞం అంటారు దీన్ని. మన శక్తి మేర అంటే నోటీస్ బోర్డు లేదు, ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తే ఈ 300 రూపాయల కందిపప్పుతోనే కూర చేయాలి, ఆర్గానిక్ వంకాయలతోనే కూర చేయాలి, ఇదంతా ఏం లేదు. శక్తి మేర చేసుకుంటే చాలు, అది ప్రకృతి స్వీకరిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్లకు ఈ పితృపరిహారం చేయడంలో అన్నదానం ద్వారా అమావాస్య రోజు మకా నక్షత్రం రోజు చేసుకోవడం మంచిది. మకా నక్షత్రం ఎందుకంటే పితృ నక్షత్రము, అమావాస్య పితృతిథి. ఈ రాశి వాళ్ళకు 9వ ఇంట్లో గ్రహణం వస్తుంది. తండ్రి సమానులకు అరిష్టము. తండ్రి సమానులు అంటే నాన్న, పెద్దనాన్న, చిన్నాన్న, ఆ విధంగా ఉన్నవాళ్ళు. అంటే అమ్మకు అక్క, పెద్దమ్మ భర్త కూడా వస్తాడు, పిన్నమ్మ భర్త వస్తాడు, తండ్రి సమానులు వీళ్ళంతా. మేనమామ కూడా తండ్రి సమానులే. ఇటువంటి వాళ్ళకి అరిష్టము. వాళ్ళకి అనారోగ్యం చేయడము,
ఇంకేదైనా హాస్పిటల్కి వెళ్ళి రావడము, లేదు మరి వృద్ధులుగా ఉంటే స్వర్గస్థులు అవ్వడము. చనిపోతారు అనకూడదు, స్వర్గస్థులు అవుతారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వీళ్ళు ఈ పరిహారం చేసుకోవాలి, ఎక్కువగా చేయాలి, నమ్మి చేయాలి. వీళ్ళకి మంచిది. ఇదే అలవాటు మళ్ళీ వీళ్ళ పిల్లలకు నేర్పిస్తారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళ తండ్రి అవుతారు కదా, పితృపరం వాళ్ళు కూడా చేయాలి కదా. కాబట్టి మంచి అలవాటు చేయడం పిల్లలకు మంచిది. తర్వాత ఈ గ్రహణ ప్రభావం అయితే వీళ్ళపైన ఉంది కాబట్టి గ్రహణ శాంతి ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి స్టార్ట్ నేను చాలా గొప్ప రాశి చెప్పాను. అవి జనరల్గా రాశి తత్వాలు ఉంటాయి. ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో వీళ్లకు గ్రహణ ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి, కాలసర్ప దోష ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, పితృపరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. వీళ్ళ ప్రయత్నం అనే రాశి కాబట్టి వీళ్ళ ప్రయత్నంలో నెంబర్ 1 వేరు. అంటే రిపోర్టర్స్ అంతా వీళ్ళే. ఇప్పుడు మిథున రాశిలో ప్రభావం కానీ బలంగా ఉంటే ఇలాగ యాంకర్లుగా సక్సెస్ అవుతారు. కమ్యూనికేటర్సే కదా యాంకర్స్. విలేకరు అన్నప్పుడు అక్కడ పత్రికా విలేకరు, ఇక్కడ మీరు ఛానల్లో ఒక కమ్యూనికేటర్. మీరు ఇటువంటి రంగంలో రాణించాలంటే కూడా మిథున రాశి ప్రభావం ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రహస్థితి వల్ల నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే విద్యార్థులకు బాగుంటుంది, యువత యువకులకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అలాగే గురుగారు, ముఖ్యంగా మరి సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? మరి సినీ రాజకీయ రంగంలో వారికి కాస్త మధ్యస్థంగానే ఉంటుంది. రాజకీయం అనేటువంటి ప్లేస్లో ఓటర్స్ అనే ప్లేస్లో శనేశ్వరుడు ఉన్నాడు. 10వ స్థానం ఓటర్స్ని సూచిస్తుంది. అక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు మందగ్రహము. మందగ్రహం అంటే నిదానంగా ప్రయాణిస్తాడని అర్థము. ఆయన జలరాశిలో ఉన్నాడు, అంటే మీనరాశి. మీనరాశి జలరాశి, నీళ్ళల్లో ఉన్నాడు. మనం సముద్రం ఉంటే కంఫర్ట్గా ఉంటామా? మీనరాశి సముద్రం సూచిస్తుంది. సముద్రంలో శనిగ్రహ ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు ఎటు పడితే అటు వచ్చేస్తున్నాయి. సముద్రం నుంచి కదా వచ్చేది. సుడిగుండాలు వచ్చి వర్షము, వాయుగుండాలు అంటారు. ఆయన కూడా వ్యవసాయకారకుడే కాబట్టి అక్కడ ఆయన ఒక విధంగా కంఫర్ట్గా లేడు. ఓటర్స్ అనేటువంటి అంటే కార్యకర్తలు వీళ్ళంతా కూడా శని ప్రభావంలోకి వస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి కాస్త మధ్యస్థంగా ఉంది రాజకీయ నాయకులకు. సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మధ్యస్థంగానే ఉంది. గురుగారు, ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఎవరైతే ఈ ఇయర్లో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చాలా మంది అనుకుంటారు. సో ఈ మిథున రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుంది, వీళ్ళ కెరియర్ మంచిగా డెవలప్ అవుతుందంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మిథున రాశి వాళ్ళకు కెరీర్ అంటే 6వ స్థానము 10వ స్థానము. 6వ స్థానం అంటే ఒకరు కింద పోయి ఉద్యోగం చేయడం 6వ స్థానము. తనే సొంతంగా వ్యాపారం చేయడం 10వ స్థానం. సొంతంగా వ్యాపారం పెడితే 10వ స్థానం బలంగా ఉండాలి. సొంత వ్యాపారం కలిసేదంటే ఇంకొకరి కింద పనిచేయాలి. 6వ స్థానం బలం ఉండే. 2 బలహీనంగా ఉంటే సొంత వ్యాపారం పనిచేయదు, ఇంకొకరి కింద పనిచేసినా పనిచేయదు. అందుకే ఈ 2 స్థానాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వీళ్ళకి పాపి, 10వ స్థానాధిపతి గురువు బాధకాధిపతి. వీళ్ళు సొంత వ్యాపారం పనికిరాదు, ఇంకొక ఉద్యోగం పనికిరాదు. అందుకే ఈ రంగంలో ఉన్న వాళ్ళు రెండింటికి కమ్యూనికేటర్గా ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్సు వాళ్ళ ఫ్లాట్ కాదు, వాళ్ళు కొనరు, మధ్యలో డీలింగ్ చేస్తారు, 2 వైపులా కమిషన్ తీసుకుంటారు. పత్రికా విలేకరులు వాళ్ళకి ప్రశ్న ఉండదు, వాళ్ళు సమాధానం చెప్పరు, ఇంకొకరిని ప్రశ్నిస్తూ ఉంటారు, మధ్యలో తీసుకుంటూ ఉంటారు. ఇట్లా కమ్యూనికేషన్ సిస్టమ్స్లో వీళ్ళు ఎక్కువ వెళ్ళడం మంచిది. ఇప్పుడు నేను 25 సంవత్సరాలుగా ఒకే పత్రికలో పనిచేస్తున్న విలేకరుగా అనేటువంటి వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఒక ఛానల్లో పనిచేస్తాను, మళ్ళీ నా హోదాకు తగినంత విలువ దొరకకపోతే ఇంకొక ఛానల్లోకి వెళ్ళి అంటారు, కానీ ఇంకొక బట్టలంగిలోకి పోయిన అంటారు వాళ్ళు. అదే సమాచార శాఖలోకి వెళ్ళిపోతారు. పౌర సమాచార శాఖల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ విధంగా టెలికమ్యూనికేషన్స్ లేదంటే ఆధార్ పాన్ సెంటర్ మేము ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు, జిరాక్స్ సెంటర్స్, ఈ టైప్ ఆఫ్ ఇంకన్నీ ఊహించుకోవచ్చు, అవన్నీ కనెక్ట్ అయిపోతాయి. అలాగే గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే ఇవి సొంతింటి కళ అందరికి ఉండేది, సో గృహయోగం అలాగే వాహన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? సొంత ఇంటి కళ అనేది ఎట్లా ఉంటుందంటే, ఈరోజు ఒకవేళ హైదరాబాద్ సిటీలోనే ఒక ఇల్లు కట్టాలంటే సింపుల్ కట్టాలంటే 2 కోట్లు కావాలి. ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టాలంటే ఇంటీరియర్ డెకరేషన్తో కలుపుకొని చేసుకుంటే సింపుల్గా ఒక 2 కోట్లు కావాలి. 2 కోట్ల రూపాయలకి నేను హామీ ఇవ్వగలను నా వారపల్లి మాస ఫలితాల్లో. ఆ 2 కోట్లు వాళ్ళకి ఫీజుగా ఉంటే ఎన్ని సమస్యలు చేత అని తీరుతాయి. ఆ డబ్బులకి వడ్డీకి ఇస్తే రూపాయి వడ్డీకి 2 లక్షలు వస్తుంది నెలకు. దాంట్లో ఒక 25,000 బాడీకి ఇచ్చేస్తే బ్రహ్మాండమైన డూప్లెక్స్ హౌస్ వస్తుంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ వస్తుంది. 2 లక్షల వడ్డీలో 25,000 రూపాయలు బాడీకి గడేస్తే కూడా డబుల్ బెడ్రూమ్ లేదా త్రిబుల్ బెడ్రూమ్ కూడా వస్తుంది రెంట్కి. అంటే 1,75,000 నేను 1 రూపాయి వడ్డీకి ఇస్తే కూడా అని మన క్యాల్కులేషన్ మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు అందరూ రెడీగా చేతిలో పెట్టుకుని ఈ జ్యోతిషుల్ని మేము ఇల్లు కట్టే యోగం ఉందని అడుగుతున్నారా?
లేదు. కానీ ఇల్లు అనేది ఒక కళ, అదొక లోటు లేకపోతే సొంత ఇంటి కళ అంటారు. కాబట్టి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. చీపురు కట్తో వేసే దోశ కూడా 100 రూపాయలు అయిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడానికి కారణం ఇదే. అయినా ఫోన్పేలు గూగుల్ పేలు కొడుతున్నారు, అవి అరుస్తున్నాయి, ఎలాగో అని అరుస్తున్నాయి ఏ షాప్లో చూసినా. కాబట్టి ఇప్పుడు గృహయోగం అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకంలోనే మాత్రమే మనం ఖచ్చితమైనటువంటి హామీని ఇవ్వగలం. ఇంకా నాకు ఒక ఇల్లు కట్టి 2 కోట్లు ఖర్చు పెట్టేసినా నా దగ్గర ఇంకొక 5 కోట్లు ఉంది అనే పరిస్థితి ఇల్లు కట్టుకోవాలి. లేదు ఇంకొక నాకు అది కట్టుకునేస్తే కూడా నిలబెడితే నాకు ఒక 50,000 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉంది అనుకున్న వాళ్ళు కట్టుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ వారపలాలపైన ఆధారపడడం చాలా తప్పు. 80% లేదా 70% మినిమం వీళ్ళ చేతిలో క్యాష్ పెట్టుకొని 30% లోన్కి వెళ్ళచ్చు. లోన్లు ఇస్తున్నారు కదా, అదే వీళ్ళు 70% లోన్ పెట్టి 30% వీళ్ళు లేదా 20% వీళ్ళు సొంత క్యాష్ పెట్టుకొని వెళ్తే ఇంకా ఆడికి లోన్ కట్టడానికి వీళ్ళు టెన్షన్ పడరు. ప్రతిరోజు 30వ తేదీ అంటే 1వ తేదీ, 1వ తేదీ అంటే 30వ తేదీ, ప్రతిరోజు 1వ తేదీ, ప్రతిరోజు 30వ తేదీ దాన్ని జపం చేస్తూ ఉండాలి. ఫైనల్గా అది వీళ్ళు తినలేక దాన్ని కట్టలేక అది అమ్మేసి ఏదన్నా వస్తే మిగిలి పెట్టుకుని ఇంకొక చోట బాడీకి చేరదాము, లేదంటే దాన్ని వదిలేసి దాన్ని ఏదైనా సరిపోతే కూడా చాలా చేతించి పడుకున్నాను కూడా ఎంతోమంది మోసపోతున్నారు. సొంత ఇంటికలు నెరవేర్చుకొని ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కనీసం 60% అన్న మీ సొంత క్యాష్ ఉండాలి. అప్పుడు 40%కి వెళ్తే కూడా ఆడికి రిస్కే. ఈరోజు హైదరాబాద్లో ఏది ఊరికే రావడం లేదు, ఏ ఊర్లోనూ రావడం లేదు. హైదరాబాద్ని కాదు, ఏ చిన్న విలేజ్ కూడా ఏది ఊరికే రావడం లేదు. అవన్నీ అవసరాలు తీర్చుకొని మళ్ళీ ఆ ఇంటికి ఉన్నటువంటి అప్పు తీర్చుకోవాలి. కాబట్టి ఈ సొంత ఇంటికలపైన వ్యక్తిగత జాతకం చూసుకుని చాలా బెటరు. ఈ సంవత్సరం వీళ్ళకు గ్రహణ ప్రభావాలు ఉన్నాయి, కాలసర్ప దోష ప్రభావం ఉంది, చాలా జాగ్రత్త చెప్పాను. కాబట్టి సొంత ఇంటి కళ్ళలో వీళ్ళు ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాష్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ముఖ్యంగా గురుగారు మరి రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ నూతన సంవత్సరం? రైతులకు శుభాశుభ మిశ్రమం అని చెప్పచ్చు. శుభ అశుభ మిశ్రమం, సాధారణమైన ఫలితాలు. నష్టం ఉందంటే ఉంది, లాభం ఉందా ఉంది, రెండూ ఉంటాయి. అంటే పూర్తిగా నష్టపోరు, పూర్తిగా లాభపడరు. ఈక్వల్, నేను చేసిన దానికి నాకేదో వచ్చింది, నష్టం లేదు అన్నట్లు ఉంటుంది. గురుగారు మరి ఈ ఇయర్ అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంట? వీళ్ళు ఎక్కువ శివాలయం వెళ్ళొచ్చు. ఇది శివకుటుంబం రాశి అన్నమాట. ఎట్లా అంటే మృగశిర నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఈ రాశి. మృగశిర అంటే మీ జంతువు యొక్క తల, మృగశిర, మృగము అంటే జంతువు, శిర అంటే తల. ఎవరుంటారు జంతువు తలతో? వినాయకుడే కదా. ఇంకా ఆరుద్ర శివుడిదే కదా, శివుడిదే. శివుడు ఉంటే పార్వదేవి ఉంటుంది కదా. ఇక ఇదే మృగశిర నక్షత్రానికి కుజుడు అధిపతి గ్రహాల్లో. కుజుడుకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కుజదోషం ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజ చేయమంటుంటారు. అంటే ఈ కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి రథసారథి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి వెళ్తే కుజుడే రథసారథి, శ్రీకృష్ణుడు అర్జునుడిలాగా. కాబట్టి సుబ్రహ్మణ్య శక్తి, విఘ్నేశ్వర శక్తి, పార్వతీ పరమేశ్వర శక్తి ఉంది. ఇంక మిగిలిన నక్షత్రం కూడా పునర్వసు ఉంది. పునర్వసు నక్షత్రం శ్రీరాముడు పుట్టాడు. శ్రీరాముడు ఎవరు? మహావిష్ణువే కదా. అంటే శివకేశవ శక్తి, శివకేశవ సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర మహావిష్ణు శక్తి అంతా ఉంది ఇక్కడే. శక్తి అదే అంత శక్తి ఇక్కడే ఉంది. అందుకే ఇది కమ్యూనికేషన్. వాళ్ళ సృష్టి పాలకులంతా ఇక్కడ ఈ రాశిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఆరాధన చేసుకుంటే చాలా బెటరు. ఇంకేం కావాలి? కాలభైరవుడు కూడా ఈ శివుని నుంచి ఉద్భవించాడు, వీరభద్రుడు ఉద్భవించాడు. ఇంకేం కావాలి? ఈ ఎక్కువ శివాలయానికి వెళ్ళడం మంచిది. గురుగారు ఓవరాల్గా 2026లో నూతన సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.